నైజంరా అనుచరులకు తను క్షణం తను అంకితమై సంక్షేమం పంచెను అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయ లేని మండుల్లా తయారైంది. రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే 3 ముక్కలు ఆటపడి రాజధాని లేకుండా చేశాడు. అధికారం వికేంద్రీకరణకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న గారికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసామా మీకు? బూతులు మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి రోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమి